నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 2, 3 రోజులు మనం చూస్తూనే ఉన్నాము. పవిత్ర జయరామ్ గారు నిన్న షూటింగ్ పని మీద మొన్న ఒక 3 డేస్ బ్యాక్ బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న మార్గంలో ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర ఒక ఘోర యాక్సిడెంట్‌కి అయితే గురయ్యారు. ఆ యాక్సిడెంట్‌లో భాగంగా మన పవిత్ర జయరామ్ గారైతే మృతి చెందడం అయితే జరిగింది. సో, అదే విధంగా ఆ కారులో కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో తోటి సహనటుడు చందు గారు కూడా ఉన్నారు. సో, ఆ చందు గారు కూడా ఈరోజైతే మరణించడం అయితే జరిగింది. హ్యాక్ చేసుకొని అదేవిధంగా చేతులు కూడా అతనికి బాగా యాక్సిడెంట్ అయితే జరిగింది. సో, ఇలా యాక్సిడెంట్‌లకి పాలయ్యేది కేవలం సినీ నటులు, అదేవిధంగా బుల్లితెరలో నటించే చిన్న చిన్న ఆర్టిస్టులే ఇలా యాక్సిడెంట్‌లకి గురవుతున్నారు. అసలు ఎందుకు ఇలా యాక్సిడెంట్‌లకి గురవుతున్నారు? అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ తోటి సహచర నటులు కూడా మన ముందున్నారు. పక్కనే ఉన్న స్టూడియోలో ఉన్నారు. మన ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు 'త్రినేత్ర' అనే సీరియల్ అయితే ఏదైతే ఉందో వాళ్ళ తోటి సహనటులైతే చాలామందున్నారు. సో, వాళ్ళతో కూడా కొంచెంసేపు ఆగి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఒక స్టూడియోలో ఉన్నాము. ఆ స్టూడియోలో వాళ్ళతో అంటే వాళ్ళతో పని చేసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వాళ్ళు కూడా మన పక్కనే ఉన్నారు. వాళ్ళతో ఎళ్లి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో, అదేవిధంగా ఆయ ఆహ్, పవిత్ర జయరామ్ మీద కొంచెం బాగా ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల సో, చందు గారైతే ఆమె మీద ఇట్లనే ఆశలు ఎక్కువ పెంచుకొని మైండ్ డిప్రెషన్‌లోకెళ్ళి ఆయనైతే హ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. గత 2 రోజుల నుంచి ఇదే తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సో, మనకిప్పుడు ఆహ్, ఎవరైతే ఉన్నారో మన తోటి సహనటులు, సో, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరీ ఘోర యాక్సిడెంట్. అతను కూడా యాక్సిడెంట్ అయినా సరే, అతనికి చేతికి బాగా కట్ అయినా సరే, చేతికి కట్ అయింది. ఇక్కడ హెడ్‌కి కూడా కొంచెం ఫ్రాక్చర్ అయింది. అతను కూడా కొంచెం డిప్రెషన్‌గా గురైపోయారని చెప్తున్నారు. సో, దీని గురించి వాళ్ళ తోటి సహనటులున్నారు. అతనికి ఆ రోజు ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారా? లేకపోతే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడలేకపోయారు? సో, అతనికి ఏమన్నా బూస్టింగ్ ఇచ్చి అంటే కొంచెం ధైర్యంగా "ఏం కాదులే, ఏం కాదులే" అని ఆయన మోటివేషన్ అని ఇవ్వడానికి అతనికి దగ్గరికైతే ఎవరు రాలేదని చెప్తున్నారు. సో, వాళ్ళ భార్య కూడా నిన్న మాట్లాడడం జరుగుతుంది. ఆహ్, మ మా భర్త ఆల్రెడీ పవిత్ర జయరామ్ గారితో ఎప్పటినుంచో రిలేషన్స్‌లో ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే నాకు పవిత్ర జయరామ్ గారికి మా భర్తకున్న రిలేషను నాకెప్పుడో తెలుసు. సో, అందుకని అప్పటి నుంచి దూరం పెట్టాము. నా భర్త ఎక్కడున్నా పర్లేదు హ్యాపీగా ఉండాలని చంద్రశేఖర్ గారిని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య అయితే కోరుకుంది. సో, అదేవిధంగా మంచిగానే ఉన్నారు. సడెన్‌గా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయితే పవిత్ర జయరామ్ గారు చనిపోయారు. నిన్నైతే చంద్రశేఖర్ గారైతే హ్యాక్ చేసుకొని చనిపోయారు. సో, వాళ్ళ భార్య ఏమంటున్నారంటే మమ్మల్ని అయితే అన్యాయం చేసి ఎళ్ళిపోయారు. నాకైతే ఒక చిన్న బాబు, ఒక చిన్న కూతురున్నారు. సో, వాళ్ళ పిల్లలకి అన్యాయం చేసి పోయాడని చెప్తున్నారు. సో, మా ఇద్దరికి ఎప్పటినుంచో గొడవలున్నాయి. అయినా సరే ఏమన్నా చెప్పాలి నేనేమన్నా మా భర్తకి చెప్పాలనుకుంటే మా పిల్లల ద్వారా కన్వే చేస్తా అని చెప్తున్నారు. సో, ఆమె కూడా చాలా దుఃఖంతో చాలా లోన్‌లీనెస్‌తో చాలా బాధపడుతున్నారు. సో, అదేవిధంగా వాళ్ళ చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళాము. అందరూ కూడా చాలా మంచి వ్యక్తులని చెప్తున్నారు. సో, అదేవిధంగా అందరూ ఫీడ్ అయితే మనం తీసుకున్నామో, అదే క్రమంలో ఇక్కడ మనకి తోటి సహనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ముందున్నారు. ఇక మనం వచ్చేసరికి స్టూడియోలో ఉన్నాము. ఎవరైతే వాళ్ళతో కలిసి నటించారో వాళ్ళ దగ్గర ఉన్నాము. సో, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. సో, చూసాం కదా! వాళ్ళతో కలిసి నటించిన ఎవరైతే ఉన్నారో మన దగ్గర వాళ్ళ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మనం చూసాం కదా మేడం ఇప్పుడు పవిత్ర గారైతే కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. సో, అప్పుడు ఆమెతో మీకు ఎలా సంబంధం ఉంది నాకు మేడం? ఆవిడ పరిచయం లేరండి. సో, వాళ్ళ సీరియల్స్ చూస్తా ఉంటారా మేడం మీరు? లేదండి, మాకు మా సీరియల్స్ చూసే టైమే ఉండదండి. హ్మ్. మేడం మనం చూస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి మీ సీరియల్ ఆర్టిస్టులు గాని, లేకపోతే బుల్లితెరల ఆర్టిస్టుల నుంచి గాని, లేకపోతే కొంచెం పెద్ద పెద్ద స్టార్స్‌లో కూడా ఇలాగ సడెన్‌గా యాక్సిడెంట్లు గాని, హ్యాక్ చేసుకోవడం గాని, మరీ ఇంత ఎక్కువ జరుగుతుంది మీ ఇండస్ట్రీలో. సో, ఎలా చూస్తారు? ఇది ఒక్క చోట జరుగుతుందని అనుకోనండి. ఎందుకంటే మేము స్క్రీన్ మీద అందరికీ కనపడుతూ ఉంటాం కాబట్టి, మా మీడియా బికాస్ ఏ ప్రొఫెషనల్ అయితే మేము ఉన్నామో దానివల్ల అందరికీ తెలుస్తుందే తప్ప, ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉంటుందండి. యాక్సిడెంట్స్ అనేవి మాకే జరగాలని ఏం లేదే. అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్‌లో సూసైడ్ చేసుకోవడం అనేది ప్రతి చోట జరుగుతదండి. సీరియల్ వాళ్ళకు, సినిమా వాళ్ళకి మాత్రమే జరగదలా. హ్మ్. అంటే వాడు కావాలని అట్లా ట్రిప్పులకెళ్ళి లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా అంటే మేము చూస్తా ఉంటాము. మీ తెర మీద అయితే బాగా స్ట్రాంగ్‌గా ఉంటారు. బట్ మీ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం చూసి బాగా ఎమోషనల్ అయిపోతారంట వెంటనే. అంటే చూడండి, యాక్టర్స్ అనగానే యూజువల్‌గా కొంచెం ఎమోషనల్‌గా ఉండే వ్యక్తులై ఉంటారు. సెన్సిటివ్‌గా ఉండే వ్యక్తులవుతారు. బట్ మేబీ ఒక కొంత శాతం, కొంత పర్సెంటేజ్ ఇక్కడ ఎక్కువ జరగచ్చేమో గానీ, బట్ ఎమోషనల్‌గా మనిషి అనేవాడు ఉంటాడు. ఎక్కువ ఎమోషన్ అయినప్పుడు, ఈ స్ట్రెస్‌కి గురైనప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం అనేది ప్రతి చోట జరిగేదేనండి. ప్రతి చోట జరిగేది. ఎందుకంటే ఇలాంటి మనుషులు వేరే చోట ఉండరు అనేం లేదు కదండీ. ప్రతి ప్రొఫెషన్‌లో అంటే ప్రొఫెషన్ అనే కాదు. ఈవెన్ మీరు హోమ్ మేకర్ అయినా సరే, జాబ్ చేసేవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇప్పుడు
మనకి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేని స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి కదండి. సో మీకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి వస్తున్న మార్గంలో మనకి మేడం గారికి యాక్సిడెంట్ అయింది. సో ఆ వార్త వినంగానే మీకు అందరికి ఎలా అనిపించింది? ఐ మీన్ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే పాపమనే అనుకుంటాం కదండి. సో మరి చంద్రకాంత్ గారి విషయంలోకి వచ్చేసరికి సో ఆయన హ్యాక్ చేసుకున్నాడు. మరీ అంత పిరికి అంటే మరీ అంత పిరికి అతను పిరికి కాదండి, చనిపోవడానికి చాలా ధైర్యం కావాలండి. బ్రతకడం చాలా తేలిక, చనిపోవడం అంత ఈజీ కాదండి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి లైఫ్లో చెప్పాను కదా, స్ట్రెస్లోను బాగా ఎమోషనల్గా ఉండడంలోనూ ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు అంతే. అంటే మేడం వాళ్ళ వాళ్ళ వైఫ్ ఉన్నారు. సో వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే ఈమె సారు ఇతనికి అంటే ఇట్లా పవిత్ర గారి వెంట వెళ్ళటం, సో కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండటం, ఇప్పుడు ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టుగా మేడం వాళ్ళు. 100% అండి, ఇందులో డౌట్ ఏమైనా ఉందా? మనం ఉన్న సమాజంలో పెళ్ళి అనేది మనం అందరం గౌరవించే విషయం అండి. మరి ఇలా చేయడం అనేది డెఫినెట్గా అందరూ హర్షించే విషయం అయితే కాదు కదండి. ఇప్పుడు మరి ఆ ఫ్యామిలీకి ఎవరు మేడం? ఎవరంటే ఇంకా అత్తమావలే ఉండాలి, తల్లిదండ్రులే ఉండాలండి, ఇంకెవరు ఉన్నారు? సో ఆ చంద్రకాంత్ గారు మీతో ఎలా ఉంటారు మేడం? మీ బేసిక్గా చూడండి, చందుకు నేను చాలా క్లోజ్ అండి. కాకపోతే నేను చందుతో కలిసి 3 ప్రాజెక్ట్స్ చేశాను. అక్క అక్క అనేవాడు తను నన్ను. అంటే ఆ ప్రాజెక్టులు ఏమిటి మేడం? చినుకులు, దెన్ ప్రేమ్ నగర్, దెన్ రీసెంట్గా అల వెంకటాపురం అని జమ్నికి ఒక సీరియల్ చేశాం. సో ఐ మీన్ చాలా చాలా బాధాకరమైన విషయం. బట్ దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే సంహవ్ ఎలా అంటే ఒక నిర్లిప్తత వచ్చేస్తుందండి మనిషికి. ఇవన్నీ జరగకుండా ఉండాలి, ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు తను, ఇదనే కాదు అసలు ఫ్యామిలీ నుంచి యువతలకు వచ్చేయాలన్న డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తనకి. అలా చేయకుండా ఉంటే బాగుండేదని మా అందరికీ అనిపిస్తుందండి. ఎవరైనా కూడా సభ్య సమాజం హర్షించే విధంగా ఉండాలనే కోరుకుంటాం కదండి. ఎవరైనా కూడా అలానే ఉండాలి అనుకుంటాం. నేను మరీ నలుగురికి నచ్చేటట్టుగా ఉండమని నేను అన్ను. బట్ అట్ ద సేమ్ టైం మనము ఇక్కడ ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు అలానే ఉండాలి కదండి. ఆ విలువలకి మనము కూడా ఏమంటారు, విలువ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండాలి. మరి ఇవ్వనప్పుడు ఇలా జరుగుతుందేమో, మన కళ్ళ ముందే జరిగింది కదండి. అంటే మీరు మాట్లాడుతూ ఉంటారు మేడం అతనితో? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, లాస్ట్ 3 years నేను మాట్లాడడం మానేశాను. దేనికి మేడం? అదే నాకు నచ్చలేదు తను చేసింది. సో అంటే పవిత్ర గారితో కలిసి ఉండటం నచ్చలేదు. తన ఫ్యామిలీని వదిలేసి ఇలా అటు ఇటు వెళ్ళిపోవడం నచ్చలేదు. నేను ఆవిడ పేరు ఎత్తడం నాకు ఇష్టం లేదు. చనిపోయిన వాళ్ళని పక్కన పెట్టి బేసిక్గా ఈ ఫ్యామిలీని వదిలేసి ఇలా ఇటువైపుగా రావడం నాకు నచ్చలేదు. ఒకటి, వాళ్ళ బాబు పుట్టినప్పుడు కూడా మేము యాక్చువల్లీ లొకేషన్లో సెలబ్రేట్ కూడా చేసుకున్నామండి. తను మాకు స్వీట్స్ అవి కూడా ఇచ్చాడు. వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆ టైంలో తను పొలిటికల్గా కూడా కొంచెం యాక్టివ్గా ఉండడం చూసి నేను చాలా సంతోషించాను. చెప్పాను కూడా, ఇది ఒకటే కాదు కెరియర్, ఒకవేళ నువ్వు అటు వెళ్ళాలనుకుంటున్నా కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే తను బేసిక్గా చాలా మంచి వ్యక్తి అండి. ఏమవుతుందంటే తనలాగా అందరూ మంచివాళ్ళు అనుకునే వ్యక్తి. అక్కడే దెబ్బ. నమ్మేశాడంటారా? హీ ట్రస్ట్ పీపుల్ వెరీ ఈజీలీ. సో తనతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది, చాలా తొందరగా మనుషులు నమ్మేస్తాడు, ఇలాంటి వాటిలో పడిపోతాడు అని. అలానే పడిపోయాడు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హిమ్. ఇప్పుడు నేను ఎమోషనల్ అవ్వదలుచుకోలేదు. బికాస్ అంటే మనం ఒక్కొక్క దారి ఎన్నుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకునే వయసే మనది. సో ఇది ఎలా ఎండ్ అవుతుంది, ఏమవుతుంది, అంటే ప్లెజెంట్గా ఉంటుందా రేపు పొద్దున లేదా అని తెలుసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. మన జీవితం మనకి విలువైందిగా ఉండాలి. మనమే దానికి విలువనివ్వకపోతే వేరే వాళ్ళు ఎలా ఇస్తారు? ఇవ్వరు కదండి. ఇన్ఫ్యాక్ట్ 1-2 సార్లు నేనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. మాట్లాడాల్సింది మేడం, మీరు చెప్తే వినేవాళ్ళేమో. అలా నేను అనుకోను. ఎందుకంటే తన వయసు చిన్నపిల్లలు కాదండి, వాళ్ళు టీనేజ్ వాళ్ళే. ఈ టైంలో మాటలు వింటలేదు, ఎవరి మాట వినడం లేదు. ఆ వయసు వచ్చిన వాళ్ళు ఏమీ ఆలోచించకుండా ఇన్ని డెసిషన్స్ తీసుకుంటారంటారా? వేరే వాళ్ళు చెప్తే వింటారంటారా? ఇంట్లో వాళ్ళు చెప్తే వినని వాడు నేను చెప్తే ఎందుకు వింటాడండి? ఏదో నేను లొకేషన్లో కలిసి 3 ప్రాజెక్ట్స్ చేసాం, అక్క అని అభిమానంతో అనేవాడు, తమ్ముడని నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ వాళ్ళు చెప్తేనే వినని వ్యక్తి నేను చెప్తే వింటాడని ఎందుకు అనుకోవాలి? 1. 2, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శిల్పాని. 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. మరి వాళ్ళనే కాదనుకున్నవాడు మా మాటలు ఎందుకు వింటాడండి? అంటే ఆమె కూడా చాలా బాధపడతా చెప్తుంది, నన్ను మమ్మీ మమ్మీ తిన్నావా తిన్నావా,
వస్తున్నాను 5 మినిట్స్‌లో ఇంటికి వచ్చేస్తున్నాను చాలా చాలా ప్రేమగా ప్రేమగా ఉండేవాడు. మాట్లాడుతున్నాను. చాలా ప్రేమగా ఉండేవాడు. అండ్ వాళ్ళని చూసి మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎవరైనా సంతోషిస్తారండి. ఎప్పుడూ కూడా ఎవరిని చూసినా కూడా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ గానీ, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నీ కూడా బావుండాలనే కోరుకుంటాం. హ్మ్. సో, అలాంటి వ్యక్తికి సడెన్‌గా ఆయన మైండ్ ఎలా చేంజ్ అయిందంటారు? అంటే అంత మంచి ఫ్యామిలీని వదులుకొని పవిత్ర గారి వెంట వెళ్ళటం. చెప్పాను కదండీ! అతను చాలా సెన్సిటివ్, చాలా గలిబుల్ మనిషి. తొందరగా ఎదురు వాళ్ళని నమ్మేసే మనిషి. సో, దేంట్లో పడ్డాడో తెలీదండి. ఇప్పుడు నువ్వు నమ్మి కింద పడిపోయావంటారా? ఇప్పుడు అంత ఇన్నోసెంట్ వ్యక్తి, అంటే ఇన్నోసెంట్ అని కూడా అనలేం. ఎందుకంటే ఆ వయసుకి మంచి చెడు తెలియకుండా ఉండదు. కానీ ఒక్కొక్కసారి ప్రాబబ్లీ ఆహ్, ఇది బాగుంది అనుకుని వెళ్ళిపోవచ్చేమో. అంటే కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. అవి ప్రతి మనిషి కూడా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌లో అప్పుడో ఇప్పుడో ఫేస్ చేసేవి. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే బావుంటుంది. మనకు శాశ్వతం ఏది? మన ఇల్లు, మన ఫ్యామిలీయా? ఇవన్నీనా అని. ప్రాబ్లీ అలా ఆలోచించుకొని పోయుండకపోవచ్చు తను. అంటే మీ ఆయనతో పాటు సహనటులు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా ఒక్క మాట చెప్పుంటే అంటే అలా చెప్పలేదని ఆగిపోయి ఉంటే. ఎందుకనుకుంటున్నారు? ఎంతమంది చెప్పుండొచ్చు. నేను చెప్పలేదు కదా అని చెప్పి వాళ్ళెవరు చెప్పలేదని ఎందుకనుకుంటున్నారు మీరు? చెప్పుండొచ్చు కదా! హ్మ్. చెప్పినా వినకపోయి ఉంటారా ఆయన? అయ్యుండొచ్చు కదండీ! లేకపోతే ఇంత దూరం ఎలా వచ్చుంటుంది?